హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రోజా. ఈరోజు నేను చేసే రెసిపీ సింపుల్ అయిన ఈజీ అయిన రెసిపీ బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేనైతే బెండకాయలు సన్నవి లేతవి తీసుకున్నాను. అలాగే ఈ బెండకాయలు చిన్న సైజులో ఉండాలి. అవి కూడా మనం మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్ని బెండకాయలు ఇలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టేశాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు, కచ్చాపక్కగా దంచుకున్న వెల్లుల్లి కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఇవి క్రిస్పీ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసి వీటిని మిక్స్ చేసేస్తున్నాను. ఇవి క్రిస్పీగా అయిన తర్వాత మనం ఇక్కడ బెండకాయలు అనేటివి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట. మనకు ప్యాన్లో ఎన్ని సరిపోతాయో అన్ని బెండకాయలు మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువగా వేస్తే కూడా వేగవు అన్నమాట తొందరగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా బెండకాయలు వేసిన తర్వాత ఒకసారి ఇలా చేయాలి. ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. కలర్ఫుల్గా కూడా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్ అయిన ఈజీ అయిన రెసిపీ. ఈ రెసిపీ మనకి సాంబార్కి సైడ్ డిష్గాను, పప్పుకి సైడ్ డిష్గా, ఏ దానికైనా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను వీటన్నిటిని. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు అనేది అంటకుండా ఉంటుందన్నమాట. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా మనము బెండకాయలు అన్నిటిని వేసుకోవాలి. చూసినాక ఈ విధంగా బెండకాయలు కుక్ అవుతాయి అన్నమాట. మీకు చూపించడం కోసం నేను చూపిస్తున్నాను. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, నెక్స్ట్ సైడ్ కూడా మనకి బెండకాయలు అనేటివి ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా బెండకాయలు మనకి ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు, ఇట్లా బెండకాయలన్నీ మనకి ఫ్రై అయిపోతాయి అన్నమాట. మనం ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్, మిర్చి పౌడర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్, మిర్చి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేసుకుందాము. ఈవెన్గా మిక్స్ అయిపోతాయి. అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒక సరికొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.